కొండా సురేఖ వైఖరి అంటే డే 1 నుంచి అక్కడ సమంత దగ్గర నుంచి మొదలైన ఇష్యూస్ ఇక్కడ దాకా అంటే ఈ రోజు వరకు ఇంకా వస్తాయి. ఇంకా తొందరలో ఇంకో 2 నెలలు ఇంకోటి వస్తుంది. అంటే ఆమె నోటి దురుసు కూడా ఆ విధంగానే ఉంది. అసలు అంటే ఆమె వైఖరి చూస్తుంటే ఓ పక్క నుంచి ఏమో ఎప్పుడు పార్టీ నుంచి నోటీసులు ఇస్తారా అన్న డౌట్ కూడా వ్యక్తం అవుతుంది అందరికీ. ఇప్పుడు తనకి సంబంధించిన విషయంలో ఒక ఆడపిల్ల పట్ల తాను ప్రస్తావించిన వ్యాఖ్యలు మనసుకు చాలా కష్టం కలిగి ఆ రోజు నేను చెప్పా, ఇది తప్పమ్మా, ఆ బిడ్డ కూడా ఆడబిడ్డే, చక్కగా పిలిచి పసుపు కుంకం పెట్టి ఆశీర్వచనం చేసి పంపమ్మా అన్న. అది జరగదు కూడా. ఎలా జరుగుతుంది? అప్పుడు తప్పు ఒప్పుకున్నట్టేగా. కానీ కొంతమంది నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు కూడా చాలా అనిశ్చితితో ఉన్నారు. ప్రభుత్వం వచ్చి ఇన్నాళ్ళైనా మాకో పొజిషన్ లేదు, ప్రభుత్వం వచ్చి ఇన్నాళ్ళైనా మాకో గతి దిగితి లేదు. అసలు అంతెందుకమ్మా, ఎప్పటి నుంచో కాంగ్రెస్ని పట్టుకొని కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ తరపున యుద్ధం చేసిన మన ఇబ్రహీంపట్నం శాసనసభ సభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి పరిస్థితి ఏంటి? నేను నేరుగానే అడుగుతున్నా. కాంగ్రెస్లోనే కదా పుట్టి పెరిగిందంతా, కాంగ్రెస్ కోసమే కదా కష్టపడిందంతా, 10 ఏళ్ళు వ్యతిరేకంగానే ఉన్నాడుగా అందరికీ. మరి ఈరోజు అసలు శాసనసభ్యుడైన వెంటనే మంత్రి పదవి ఇవ్వాల్సిందా ఆ మనిషికి? ఎందుకు ఇవ్వలా? దేనికి ఇవ్వలా? ఉందా మీ దగ్గర సమాధానం? మీ దగ్గరే కాదు, ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే హైకమాండ్ నుంచి వచ్చే కవర్లో ఉన్న పేర్లే ఉంటాయి, ఇంకెవరివి ఉండవు. ఇది అందరికీ తెలిసిందే. నేను దేనికి బెదరని వాడిని కాబట్టి ఉన్న విషయం మాట్లాడతా. ఇక్కడ చాలామంది అనుభవజ్ఞులు దాదాపు 2-3 సార్ల పైనే ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఏ ఉన్నతమైన స్థానంలో లేకుండా సింపుల్గా శాసనసభ్యులాగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనకు యోగం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అనుకుంటున్నారు. నేను ఆనాడు చెప్పా మీతో, మీరు అరిచి మొత్తుకున్న ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ జరగదు అని చెప్పా. ఈ రోజు దాకా జరిగిందా? లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా జూన్ దాకా జరగదు అని చెప్పారు. అన్నా జరిగిందా? జరగలేదు. అయిపోయా. చూద్దాం జూన్ 18 తర్వాత ఏమన్నా అవుతుందేమో. అసలు ఏం మార్పులు వస్తాయో, ఎవరు కదిలిపోతారో, ఎవరు ఊడిపోతారో, ఎవరు నిలబడతారో, ఎవరు పడిపోతారో, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే చాలామందికి తెలుసు ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి అనిశ్చితి. బాహాటంగా ప్రజల కోసం యుద్ధం చేసేటటువంటి ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీలో అసలు గుర్తింపే లేదు కదా వాళ్ళకి. ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? తాడోపేడో తెలుసుకునే మనిషి. అటువంటి మనిషికి ఏమన్నా ఉందా విలువ? లేదు. మరి మల్రెడ్డి రంగారెడ్డి పరిస్థితి ఏంటి? మొత్తం ఏకతాటి మీద 30-40 వేల మెజారిటీతో గెలిచిన మనిషి. ఆ మనిషిని ఎలా గౌరవించాలి? ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు కామెంట్స్లో వీడు వాళ్ళ తొత్తు, వీళ్ళు వాళ్ళ పేటీఎం బ్యాగ్ బొచ్చడు అనుకుంటారు. కానీ పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని నిజం చెప్పేవాడికే ఇటువంటి మాటలను నేను నిర్ణయించుకుంటా.